వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. నీకేమైనా అర్థమైందా? నాకు అర్థం కాల, ఎవరికి అర్థం కాల. ఒక కంట కన్నీరు, ఇంకొక కంట పన్నీరు. ఇది సహజంగా మనం వింటానే ఉంటాం. మరి ఏ కంట కన్నీరు రాకుండా ఒక మనిషి ఆడవటం అంటే నాకు తెలిసి అది అద్భుతమే. ఆ అద్భుతాన్ని మనం ఇప్పుడు పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ రీతు చౌదరి. హలో అమ్మా. సార్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? చాలా కన్ఫ్యూజ్లో ఉన్నానమ్మా. ఎందుకు? ఆ రోజుల్లో ఆర్టిస్టులు ఏడవటం అంటే రెండు కళ్ళల్లో ఏడుస్తారు. ఓసారి ఓ డైరెక్టర్ గారు సావిత్రి గారు చెప్పారు ఒక కంటగా ఆడమన్నారు. ఆవిడ ఏడ్చేసింది. అరే నువ్వేంటమ్మా ఏడ్చినా కానీ ఏ కంట్లోంచి కూడా నీళ్ళు రాలేదు? లేదు, ఇంక ఏడ్చి ఏడ్చి కళ్ళలోంచి నీళ్ళు రానంత ఏడ్చేసా. ఒకసారి ఆడవ్వా చూస్తా. ఇప్పటికిప్పుడు ఇంకా బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏడ్చావా? నాకు సార్ దగ్గర, నాకు సార్ దగ్గర కూడా ఏడవలేదు. ఐ థింక్ డెమాన్ దగ్గర ఏడ్చుంటావు. చూద్దాం. రీతు గారు కూర్చుంటారు ఇప్పుడు. కూర్చోండి. రీతు చౌదరి అలియాస్ దివ్య. బిగ్ బాస్ మొత్తం 15 వారాలైనా రీతు మాత్రం 13 వారాలే ఉంది. ఎందుకో రీతు వెనకబడింది. సారీ, డిమాండ్ వెనకబడింది. రీతు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా గేమ్ మీద కన్నా కూడా ఫోకస్ అంతా డిమాండ్ మీద చేయడం వల్ల రీతు ఎందుకో వెనకబడింది. సారీ, డిమాండ్ వెంటబడింది. నీ ఆట నువ్వు ఆడకపోవడం వల్ల, నీ ఆట అంతా డిమాండ్ అని ఫీల్ అవ్వడం వల్ల టాప్ 5లో ఉండాల్సిన రీతు ఎందుకో వెనకబడింది. సారీ, డిమాండ్ వల్ల వెనకబడింది అని అంటున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సరు నువ్వు కంపల్సరీ ఆడియన్స్కి ఎలాబరేట్ చేయాల్సిన అవసరం నీకు పర్సనల్గా ఉంది, ఆడియన్స్కి చిరాగ్గా ఉంది. దాని గురించి చెప్పమ్మా. ఐ డోంట్ యాక్సెప్ట్ అది. డెమాన్ వెనకపడింది అనేది యాక్సెప్ట్ చేయను. నా గేమ్లో వెనకపడ్డాను అనేది నేను యాక్సెప్ట్ చేయను. అండ్ నా గేమ్ నేను ఆడలేదు అనేది నేను యాక్సెప్ట్ చేయను. అండ్ మేమిద్దరం వాడి గేమ్ వాడు ఆడాడు, నా గేమ్ నేను ఆడాను. కానీ మా ఇద్దరికి ఆ జెన్యూన్, మీరిద్దరు ఆడియన్స్ని ఆడుకున్నారని అంటున్నారు. కొంతమందికి మనం ఒకలాగా అర్థమవుతాం, ఇంకొంతమందికి ఇంకొకలాగా అర్థమవుతాం. కానీ ఎగ్జాక్ట్గా అక్కడ ఏంటి అనేది నాకు తెలుసు, వాడికి తెలుసు. మరి అదే చెప్పు. వి హ్యావ్ ప్యూర్ బాండింగ్. వాట్ బాండింగ్ అని అంటే ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషనల్ బాండింగ్? అలాంటిది ఏం లేదు. వీఆర్ వెరీ ప్యూర్ జెన్యూన్ ఫ్రెండ్షిప్ అండ్ టూ మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉంటే మనం ఎంత కంఫర్ట్ జోన్ ఉంటామో, సో ఆ రేంజ్లో కంఫర్ట్ జోన్. కానీ నువ్వు కలిసింది మొన్నే కదా, ఆ రేంజ్లో అంటే అప్పట్లో ఉన్న వాళ్ళతో కలిసితే అది ఓకే. ఎందుకు పుట్టింది గేమ్ కోసం పుట్టిందా? గేమ్ కోసం పుట్టినట్టయితే అటెన్షన్ కోసమా? నో. నేను ఇంకోటి ఏంటంటే, నేను ఇమాన్యుయల్తో కూడా అదే దట్ ఫన్ సైడ్ ఉంటుంది. కాకపోతే అది గేమ్ అని కూడా కాదు. ఇంకా ఇదంతా ఎలా ఉందంటే అమ్మా, స్ట్రాటజికల్గా ఏడిస్తే వాడు వచ్చి ఓదారుస్తాడు, వాడిని తిడతావు, వాడిని తిట్టినప్పుడు నువ్వు వెళ్ళి మూలలో కూర్చుంటావు, మళ్ళీ వాడు నీ దగ్గరకు వస్తాడు, 5 నిమిషాల్లో మర్చిపోతారు, మళ్ళీ పోయిన తర్వాత ఇదంతా కెమెరా అటెన్షన్ లాగా అనిపించింది. ఇంకా అనుకునే వాళ్ళని మనం ఏం మార్చలేము. బట్ నాకు తెలుసు నా ఫీలింగ్ ఏంటో, అండ్ వాడికి తెలుసు వాడి ఫీలింగ్ ఏంటో. సో మరి ఇంత ఓపెన్ మైండెడ్గా ఆ మెచ్యూరిటీ నీకు వాడి మీద అలకుండా ఉంటాం ఇలాంటిది లేదా? ఏమైనా అనుకుంటారు బయట ఆడియన్స్ చూస్తున్నారు, ఇన్ని కెమెరాలు ఉన్నాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ లైక్ మీ. వాట్ ఈస్ రీతు చౌదరి? 3 వారాలకే నువ్వు హెయిర్ కట్ చేస్తావా? సాక్రిఫైస్ అయిపోద్దా? నాకు డెమాన్ కాదు అది. డెమాన్ బయటికి పోతున్నాడు అంటే నువ్వు సాక్రిఫైస్ చేస్తే అర్థం చేసుకుంటాం. నాకు ప్రేమ ఉన్నప్పుడు, నాకు నచ్చినప్పుడు, నాకు ఇష్టం వచ్చినప్పుడు ప్రేమ ఉండటానికి నీ చిన్ననాటి స్నేహితురాలు కాదు, నీతో పాటు కలిసిన పనిచేసిన అమ్మాయి కాదు, జస్ట్ ఒక సంజన 2-3 వారాల్లో మీ అందరికంటే బాగా ఆడుతుంది అనే ఫీలింగ్ మీ అందరికి వచ్చింది. నాకు రాలేదు. ఎందుకు ఇచ్చావు చెప్పు మరి? నాకు రాలేదు. నాకు ఆమె తినిపిస్తూనే ఉండేది, మేమిద్దరం జోకులు వేసుకొని నవ్వుతూనే ఉండే వల్ల నాకు ఆ బాండ్ అనేది క్రియేట్ అయింది. నాకు ఒక మనిషి నచ్చారు అని అంటే నాకు నేను చేయగలిగేది అయితే డెఫినెట్లీ ఐ డూ ఇట్, అంతే, నో మ్యాటర్ వాట్. మరి అలాగే అడుగుతావా? మీకోసం నేను హెయిర్ కట్ చేశాను, మీరు నన్ను ఆ మాట అంటుంటే నాకు చాలా బాధగా ఉంది.
మీకోసం నేను మా డాడీ షర్ట్ తీసుకున్న దాన్ని మీ శారీస్ కోసం తిరిగి ఇచ్చేసాను, మీకు ఎలా అనాలనిపిస్తుంది నన్ను అని అన్నాను తప్ప, నేను కట్ చేస్తే మీరు ఎవరు కట్ చేస్తే ఎవరు ఉండరు, వాళ్ళ గేమ్ ప్రకారమే వాళ్ళు ఉంటారు, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వాళ్ళు ఉంటారు. మరి వెళ్ళాలనుకున్నప్పుడు పంపించేయాల్సింది కదా. ఆమె ఇష్టం, ఆమెకు ఉండాలంటే ఉండొచ్చు, వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఐఎమ్ నాట్ ద వన్ హూ కెన్ సెండ్ హర్ అవుట్ సైడ్ ఆఫ్ ద గేమ్. నీ క్యారెక్టర్ మీద అంత ముద్రేసినప్పుడు నువ్వు అలాగే ఉంటావా? అది ఆమె అనుకుంటుంది, 100 మంది 100 అనుకుంటారు. మరి ఆడకుండా ఉండాల్సింది కదా. బాధేసినప్పుడు ఏడుపు రాకుండా ఎట్లుంటది మనిషి అన్నాక? మరి అదే కదా చెప్తుంది, బాధేసింది కదా నీకు, ఎందుకు ఆన్సర్ ఇవ్వలేకపోయావు? బాధేసాను కానీ వేరే ఒకడు వెళ్ళిపోవాలి, వాళ్ళది మొత్తం పోవాలి అని నేను అనుకోను. నాకు బాధేసింది, నాకు ఏడుపు వచ్చింది, నేను ఏడ్చాను. బయటకు వచ్చిన తర్వాత డిమాండ్తో అదే రిలేషన్ మనం కంటిన్యూ అవుద్దా? ఇప్పుడు మీరు చెప్పని రిలేషన్ ఫ్రెండ్షిప్పా, లేకపోతే ఇప్పటిదాకా ఆడియన్స్ అనుకుంటున్న ఇంకొక రిలేషన్షిప్ అని వాళ్ళు నేమ్ పెట్టని ఫ్రెండ్షిప్? ఇప్పుడు దాకా మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉందో అలానే ఉంటుంది. దానికంటే ముందుకు వెళ్తుందా లేదా అనేది నాకు తెలియదు కానీ బట్ ఇప్పుడు వరకు హౌస్ లో ఓన్లీ డిమాండ్ ఒకటే ఫ్రెండా? ఐ హ్యావ్ కళ్యాణ్ ఈజ్ మై టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్. అవును, ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్తోనే ఉన్నావు, ఆ తర్వాత డిమాండ్కి షిఫ్ట్ అయ్యావని అంటున్నారు. అనుకునే వాళ్ళు అనుకుంటారు, ఇంకా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ మనకి. కళ్యాణ్ ఇప్పటికీ నా టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్. ఇప్పటికీ పొద్దున్న లెగ్సిన దగ్గర నుంచి నైట్ వరకు వాడితో గొడవ పడుతూనే ఉంటాను నేను. అలా వదిలేసామనుకో రీతు, అనుకుంటే వాళ్ళు అనుకుంటారని. ఇంతటితో మనకి ఆడియన్స్కి సంబంధాలు తెగిపోతాయి అంటే యువర్ అన్ యాక్ట్రెస్. సో ఫ్యూచర్లో వాళ్ళతో మాత్రమే మన జీవితం ముందు నడవాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారు, కొంచెం కాదు, హక్ చేసుకుంటూ నవ్వుకుంటూ హక్ చేసుకుంటూ ఏడుస్తూ మాట్లాడుకున్నారు అని అంటున్నారు. బాధ వచ్చినప్పుడు హక్ చేసుకుంటే ఓదారిస్తే, బాధ వచ్చినప్పుడు వెళ్ళి తనుజ హక్ చేసుకుంటే ఏమనుకోరు వీళ్ళు. మనం వెళ్ళి ప్రతిసారి బాధకి డెమోన్ని హక్ చేసుకునేసరికి వాళ్ళకి అవకాశం ఇచ్చావు. నాకు హౌస్ మొత్తంలో ఇప్పటికీ చెప్తున్నా, మై ఫస్ట్ ప్రియారిటీ ఇస్ డెమోన్. కనెక్ట్ అయ్యాడు జెన్యూన్ గా, వాడు గెలవాలి, వాడు బాగా ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు? అది ప్రాసెస్లో జరిగింది. ఎందుకంటే వెళ్ళడమే వాడు డిష్ వాషింగ్ మానిటర్ ఓనర్, నేను టెనెంట్. సో అక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు ఐ అండర్స్టూడ్ దట్ హీ ఈస్ వెరీ నైస్ పర్సన్, చాలా మంచోడు. ఒకళ్ళకి తప్పు జరగాలి, ఒకళ్ళకి చెడు జరగాలి, మన కోసం వేరే వాళ్ళని తగ్గించాలి, మనం ఎదగడం కోసం ఇంకో ఇద్దరిని తొక్కాలి, లేకపోతే మన మీదకే అటెన్షన్ రావాలి, లేకపోతే ఈ పాయింట్ ఎందుకు డెమాన్కి దూరంగా ఉండమని మాధురి గారికి చెప్పారు. ఆమె చెప్పిందంతా నేను నమ్మాలని లేదు కదా. ఆమె మీ అమ్మగారు వచ్చినప్పుడు ఎందుకు అడగలా? అసలు అది నేను అంత పట్టించుకోలేదు. రీతు, నాకు ఒక మనిషి జెన్యూన్ గా కనెక్ట్ అయినప్పుడు 100 మంది వచ్చి ఆ మనిషి కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా నాకు నచ్చితే నేను దాని మీదే. అమ్మాయి, నీకు హెచ్చవేతలు, బాగాహారాలు, కూడికలు, తీసివేతలు ఇవి ఐడియా ఉన్నాయా? ఐడియా ఉంది కానీ చిన్నప్పుడు చదువుకున్నావు కదా. ఏమాత్రం వెళ్ళామే. డిగ్రీ డిస్క్ 13x9 ఎంత? బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత స్ట్రెస్ ఎందుకు నాకు, ప్లీజ్. ఇది స్ట్రెస్ కాదమ్మా, రేపు నుంచి నీకుండే రోస్ట్ ఆడియన్స్ తోటి బయటికి వెళ్ళాక నాదే ఉంది. ఇక్కడ వాళ్ళు అడగమని నేను అడిగాను. 13x9 ఇప్పుడు కష్టం. నీ క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ పవన్ ఒక మాట అన్నాడమ్మా. ఏమన్నాడు? నీ ఒపీనియన్ ని పక్కన ఉన్న వాళ్ళ మీద రుద్దేస్తావంట. వాడికి ఎప్పుడు ఉండేది ఏంటి? నవ్వద్దు, నవ్వితే నాకు భయం వేస్తుంది. నవ్వకు. ఎందుకంటే అమ్మా, పవను బయటకు వచ్చిన తర్వాత ఐ లవ్ యూ రీతు అంటే ఏం చెప్తావమ్మా? అది వాడికి చెప్తాను, ఇక్కడ ఎందుకు? అదే పాత్యా, చూసారా? అది వీళ్ళ ఫ్రెండ్షిప్. ఐ లవ్ యూ అనంటే ఐ లైక్ హిమ్ బట్ వీ హ్యావ్ టు ట్రావెల్. ఎందుకంటే మా ఇద్దరికి ఎప్పుడు గొడవలే అవుతాయి. అలాంటి అబ్బాయి ఏ అమ్మాయి లైఫ్లో ఉన్నా కూడా అమ్మాయి లైఫ్ చాలా బాగుంటుంది. మీ క్యారెక్టరు బయట ఆడియన్స్కి అందరికి అర్థమైపోయింది. లైట్లే అన్నట్టుంది కానీ ఇబ్బంది అవుద్దేమో ఫ్యూచర్లో. బయట లైఫ్ చాలా జడ్జ్మెంటల్ ఉంటారు. అంటే మన గురించి అంత తెలియకుండానే జస్ట్ మన లుక్ వైజ్, లేకపోతే మన ఫేస్ వైజ్, మన యాటిట్యూడ్ వైజ్, మన డ్రెస్సింగ్ వైజ్ ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు. సో మనతో ఒకసారి వచ్చి కలిసి మాట్లాడిన తర్వాత చాలా మందికి ఒపీనియన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అదే కదా బిగ్ బాస్ హౌస్లో మనం చెప్పాల్సింది. అది నేను అన్నాను, బయట సీఎం వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ, జడ్జ్ చేస్తారు. అంత ఈజీ గోయింగ్ కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇది నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్.
సో అంత ఈజీగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఏమో శివాజీ గారు, నాకు అంటే ద హోల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ నాకు నేనేంటి, నేను ఎలా ఉంటానో అలానే ఉందాము. సంజన అక్కయ్య గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఏంటి మీ ఇద్దరు ఎందుకు? షీ స్వీట్ హార్ట్ అంతే. ఆమె ఆ మాట అనే వరకు నేను షాక్ అయిన తర్వాత నేను కొంచెం తీసుకోలేకపోయా. కాకపోతే నేను ఏంటంటే ఎక్కువ ఎమోషన్ నామినేషన్లు ఎందుకు అని, అదే నాకు ప్రతి నామినేషన్ లో కూడా సంజన గారు టెడ్డీ బేర్ అప్పుడు వరకు నేను సంజన గారిని అసలు నామినేట్ చేయలేదు. టెడ్డీ బేర్లో కూడా నేను ఆమెను నామినేట్ చేయలేదు. దేర్ ఇస్ ఎ టాస్క్ ఏంటంటే ఆ గేమ్లో నామినేషన్ దాంట్లో దివ్య టెడ్డీ బేర్స్ ఎక్స్చేంజ్ చేసి నన్ను సంజన గారిని పెట్టింది. ఇద్దరు నామినేషన్ చేసుకుంటే దాంట్లో ఒకళ్ళు సేవ్ చేస్తారు. సో అప్పటి వరకు నేను సంజన గారిని నామినేటే చేయలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడే తీరు చూసి నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా. ఎప్పుడన్నా గొడవ అవ్వగానే వాడు వస్తున్నాడు రావట్లేదో చూసేదాన్ని. ఎవరు రావట్లేదన్న? ఓకే, అసలు ఒక 2-3 వారాలు అయితే అసలు వీళ్ళిద్దరిని తీసి బయట వేయాలి అనే కామెంట్స్ ఎక్కువ ఉండే. గొడవలు అవ్వకుండా ఏ ఇంట్లో ఉండరు. సేమ్ అట్లనే మా ఇద్దరి ఏంటంటే రోజా నేను ఆ అంటే వాడు ఆహా అని అంటాడు. నేను తెలుగులో సాయంత్రం ఉంటది, వద్దులే బాగోదు కానీ ప్రతిదానికి అవ్వదు. అయినా కూడా 5 minutes ఉంటుంది మా ఎట్లా గొడవ. ఉండేది తెలుసా? టైం 4 అయింది, రేయ్ ఏంట్రా నువ్వు? లేదు టైం 6 అయింది, ఇంతవరకు గొడవే లేదే. రెడీ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ప్లీజ్ వెళ్ళిపో. వాడు ఏంటంటే వచ్చి చెప్పిందే టైం 8 అయింది. పవన్ రే ఎక్కడ గొడవ పడాలి రా అని పిలుస్తున్నట్టు. అసలు అలా ఉండదు. గొడవ పడడం ఇష్టం లేదు ఇద్దరికి. కాకపోతే ఏంటంటే నేను కరెక్ట్ కాబట్టి పడ్డారు. బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడే వాడు వచ్చి దాన్నే గుచ్చి చెప్పి అరే పో ఇక్కడ నుంచి, ఫస్ట్ ఎందుకు ఊరికే నాకు వద్దు అన్నవే చెప్తూ ఉంటావు అనేది మా ఇద్దరు గొడవ. నామినేషన్ ఎలిమినేషన్ అంటే మాత్రం నీకు కాళ్ళలోంచి వణుకొచ్చేస్తే నామినేషన్ లో రాదు. ఎందుకంత భయం? ఓన్లీ థింగ్ నేను భయపడింది కొంచెం అంటే 3rd week ఒకటి నేను నామినేషన్ లో ఉంటానని యాక్సెప్ట్ చేసావుగా. చేశాను. ఇంకేంటి, ఇంకా ఆడియన్స్ చూసుకుంటారు. నాకు నచ్చిందే నేను పవన్ శ్రీజన్ ఎప్పుడైతే నీకు ధైర్యం ఏంటప్పుడు పవన్ గారు ఉన్నాడు, ఫేస్ అంతా మారిపోయింది రీతు. నేను అన్నది ఏంటనంటే నువ్వు సేవింగ్ అన్నప్పుడు కనీసం నేను గుర్తు రాలేదా అనే పాయింట్, నన్ను కనీసం చూపు కూడా నువ్వు చూడలేదనే పాయింట్ తప్ప. ఎలా ఉంది దానికి ఏడ్చేందుకు చెప్పాలి? బాధేసినప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు రావా, ఏడుపు రాదా? నాకు అర్థం కాదు. వణికిపోయావమ్మా. అస్సలు నేను వణికిపోలే. నా గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. సంచాలకుగా నేను నిజం చెప్తాను రీతు, నువ్వు మాక్సిమం ఎప్పుడైతే ఏడ్చావో ఆ టైంలో మాత్రం కన్నీళ్ళు రాలేదమ్మా. ఇంకిపోయినాయి ఇంక మరి ఏడ్చి అప్పుడు మరి నన్నేం చేయమంటారు నిజంగా? మాస్ కమ్యూనికేషన్ కాదు, మాస్ కమ్యూనికేషన్. ఇంకా మాస్ కమ్యూనికేషన్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. నువ్వు గేమ్ బాగానే ఆడావు, నిజం చెప్తున్నాను. నేను ఆటలు బాగా ఆడావు, కాకపోతే కుళ్ళు స్ట్రాటజీలు వేసావు అప్పుడప్పుడు. అది మైనస్ అయి కూర్చుంది ప్రతి గేమ్లో కూడా. నీకు వచ్చు, నువ్వు బాగా ఆడతావు, నువ్వు ఫోర్స్ పెడతావు, కానీ ఎక్కడో నీకు పురుగు తలుస్తుంది, అక్కడ దాన్ని పక్క తీసుకెళ్ళి అది దోల నేను స్టేజ్ మీదే చెప్పాను. మార్చుకోవాలి కదా, తెలుసు కదా నీకు. ఎందుకు మార్చుకోవు? నిజంగా దానివల్లే బయటకు వచ్చావు. ఇప్పుడు డెమాన్ ఎందుకు ఉన్నాడు అనుకున్నావు? వాడిలో ఉన్న ఫైర్ ఉంటుంది చూసావా, ఆ ఫైర్లో ఎక్కడ తేడా రానిలేవాడు. జెన్యూన్గా గేమ్ దగ్గర మాత్రం తొడగొట్టి పడేవాడు. ఎక్కడ పిచ్చి స్ట్రాటజీలు ఎలా పడిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ వెయిట్ చేస్తున్నాడు, ఆడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు అన్నాడు, లేసి గో ఫర్ ఇట్ అన్నాడు. అప్పుడు కళ్యాణ్ వెళ్ళాడు. సి దట్ ఈస్ రియాలిటీ. నేను ఎక్కడ కుళ్ళు స్ట్రాటజీలు వేసాను కొంచెం చెప్పరా? గేమ్ గెలిచిన తర్వాత రింగ్ ఎవరు దాచేయమన్నాడు మనల్ని? ఫన్ నాకు అది కాదు ఫన్ అన్నప్పుడు ఏడవటం ఎందుకు? ఎక్కడ ఏడ్చాను నేను? వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చాను. అదే నేను ఏంటి లాస్ట్ 11th week నేను కెప్టెన్ అయినప్పుడు కూడా సంజన గారు వచ్చి రాంగ్ ది రైట్ అని ప్రూవ్ చేద్దామని ట్రై చేశారు. తనుజ కాదా? నీ ఫేస్ లో కనపడింది అక్కడే, ఇది ఉంది ఇది అన్నట్టు చూసావు. అది వీక్ మా ఇద్దరికి అదే చెప్పాను. మన ఇద్దరిది ఈ వీక్ రోలర్ కోస్టర్ లాగా అయిపోయింది. బికాజ్ దానికంటే ముందు పవన్ అండ్ తనుజ అండ్ భరణి గారు ఆడేటప్పుడు గేమ్ లో కూడా నేనేదో వీడికి పవన్ కి సపోర్ట్, అరే పవన్ నువ్వు విగ్లా పెట్టుకో ఫ్లవర్స్ అని అంటే నీకు వాడే కనిపిస్తాడు గేమ్ లో, నేను కనపడను, వాడు చెప్పు పవన్ ని కూడా ఏదో అన్నది నాతో. నాకు కోపం వచ్చేస్తూ ఉంటది. అంటే మై థింగ్ ఏంటంటే ఫర్ యూ కళ్యాణ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫర్ మీ మై ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ డెఫినెట్లీ పవన్. ఇప్పుడు 4 సార్లు చెప్పాము ఎపిసోడ్ లో. మరి నన్ను ఏం చేయమంటావు? పవన్ ఆడుతున్నప్పుడు నేను తనుజకి ఎలా సపోర్ట్ చేయను? నేను పవన్ కే సపోర్ట్ చేస్తా, పవన్ నే బాగా ఆడరా అని చెప్తా. అమ్మాయి ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. నీది ప్యూర్ బాండింగ్ కాబట్టి హౌస్లో అలాంటి ఫీలింగ్స్ అన్నీ హార్ట్లోంచి బయటకు వస్తాయి కాబట్టి నేను నీకు కొన్ని హార్ట్స్ ఇస్తాను. ఎనీ సిచ్యువేషన్లో
నీ మనసు గెలుచుకున్న వాళ్ళెవరు, నీ మనసుని విరిచేసిన వాళ్ళెవరు? ఇందులో నీ మనసు గెలుచుకున్న వాళ్ళ ఫోటో నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే నీ మనసు విరిచిన వాళ్ళని ఇక్కడ విరిచి ఇసిరి బయట పారేయచ్చు. ఓకే ఓకే, ఓకే. నీ క్యూటీ సుమనన్నకి నాకు దట్ నేనే ఊరికే సుమనన్న అని అంటాను, కానీ ఆయనకి నాకు అంత కనెక్షన్ అయితే లేదు. బట్ నేనే ఆయన్ని లాగి సుమనన్న మాట్లాడు, సుమనన్న ఏదో ఒకటి చేయి, సుమనన్న అది ఇది ఇది ఏదని. బయటకు వచ్చిన తర్వాత కొంచెం మనం కనెక్షన్ పెంచుకుందాం. ఇప్పుడైతే హౌస్లో మనకు అంత కనెక్షన్ లేదు. జంబర జంబర జంబా. సంజు బాయ్, సంజన గారు, ఐ లవ్ యూ. వెరీ గుడ్. ఎందుకు అలాగా? కొన్నిసార్లు మనం కోపంతో దాంతో మాటలు అనేస్తాం, కానీ అది ఇంటెన్షనల్గా హార్ట్లోంచి మన అనాలి, మన ఏదో ఒకటి అనాలి అనేది ఉండదు. ఓకే, యూ లవ్ సంజన. ఓకే ఫైన్. ద నెక్స్ట్ జాలిగుండె రీతుది. బనానన్న బనానా సుమనన్న బర్నీ గారిని ఆటలు అట్టుకుండా. ఆహా, సుమనన్న బర్నీ గారిని బర్నీ అని పిలవడం రాక బనాన్న అంటారు. సో అలా అలవాటు. ఓకే, బయట కలుద్దామన్నా. సో ఇప్పుడు కష్టం. ఇరిచేస్తున్నాం. నెక్స్ట్ అయిందిలే. ఇమ్మో నన్ను ఎంత నవ్విస్తాడంటే అంత నవ్విస్తాడు. నేను పడుకునే ముందు నేను చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నా కూడా వాడి దగ్గరికి వెళ్ళి ఒరే రెండు జోకులు ఎవరా నవ్వించరా అని చెప్పి. పడుకునే ముందు ఎప్పుడు కనపడలేదు మీ ఇద్దరు మాట్లాడుకోవటం? ఆహా, అసలు నేను ఇమాన్యుయల్తో మొత్తం ఇమాన్యుయల్తోనే ఎక్కువ ఉంటా. నేను ఇంకా పవన్తో మా ఇద్దరికి మర్చిపోయి, సారీ, మీరు టైమింగ్స్ ఉంటాయి 4, 8, 6 లేదు. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్, మా ముగ్గురిది జాతిరత్నాలు ఫన్ ఉంటుంది ఎక్కువ. సో వాళ్ళని చూసి వీళ్ళని చూసి నవ్వుకునేది. బట్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇము ఒకవేళ ఫైనల్కి వస్తే గెలుస్తాడా? గెలవాలనే కోరుకుంటున్నా. బికాస్ ఈజ్ నా కమీడియన్స్ లోంచి ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా విన్నర్ అవ్వలేదు, కాబట్టి మే ద బెస్ట్ విన్. అండ్ ఐ వాంట్ ఇము ఆల్సో. కళ్యాణ్ పడాలా, అందరూ నీ వెనక పడాలా. అమ్మో, కవితా శిరోమణి. సో హీడ్ నా ఫ్రెండ్. వచ్చేస్తుంది. తనుజ నాకు జల్దీ ఆజా అంటావా? ఆహా, జల్దీ ఆజా కాదు, ఎట్లయినా కొట్టుకొని ఆజా అంతే. ఐ లవ్ యూ తనుజ కూడా. ఇప్పుడు వస్తుందమ్మా అది. పవన్ మంచిగుండ్రా, విన్నవురా. హార్ట్ దగ్గర పెట్టు. Yes. అదే క్యూట్ బాయ్. ఎస్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఏం నేర్చుకున్నావు, ఇక్కడి నుంచి ఏం నేర్చుకొని వెళ్తున్నావు అంటే ఏం చెప్తావు? నేను నిజంగా ఇన్ని వారాలు నేను ఉండగలిగాను అని అంటే ఎంతో కొంత నేను, ఇఫ్ నాట్ నేను మా మమ్మీ, మా అన్నయ్య, 2 కుక్క పిల్లలు అంతే. మాకు పెద్దగా చుట్టాలు వచ్చేది, నేను ఫంక్షన్లకు వెళ్ళేది కూడా ఏం లేదు. ఎక్కువ జనంతో నేను మింగిల్ అయ్యేది కూడా ఏం లేదు. ఇంతమందితో ఉన్నప్పుడు ఆ అండర్స్టాండింగ్ అండ్ ఒక కోపం వచ్చింది. ఇప్పుడు ఎదుటి మనిషి మన ఏదైనా హర్ట్ చేసినప్పుడు, లేకపోతే గేమ్లో కానీ నార్మల్గా కోపం వస్తుంది, బాధేస్తుంది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. కానీ ఇక్కడ ఇంకా బాగా నేర్చుకున్నాను ఏంటంటే, అదే మనసులో పెట్టుకొని ఉండకూడదు. అందరూ తప్పులు చేస్తారు, ఆ తప్పుల నుంచి నేర్చుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని వాళ్ళని ద్వేషించుకుంటూ వాళ్ళని దూరం పెట్టుకుంటూ ఉండకూడదు. ఆల్వేస్ లైఫ్ పడతాం లెగుస్తాం, ఏదో రోజు గెలుస్తాం అంతే. రైట్ మా రైట్. బాయ్, థ్యాంక్ యూ. ఓకే, మరి బయలుదేరితే మేము కూడా ఇంటికి వెళ్తాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. yes, thank you. Give me blessings. లే పైకిలే. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. రైట్. అది ఈ వారం మనం మళ్ళీ వచ్చే వారం ఇంకో కంటెస్టెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ శివన్న.